అట్టహాసంగా స్టార్ట్ అయిన అతిపెద్ద బిగ్ షో బిగ్ బాస్. జనాలు మొదట అంతగా కనెక్ట్ కాలేదు కానీ నెమ్మదిగా కనెక్ట్ అవుతున్నారు. బిగ్ హౌస్లో ఏం జరుగుతుందోనని డైలీ అప్డేట్ అవుతున్నారు. అయితే మొదటగా జ్యోతి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఈ వారం హౌస్ నుంచి బయటికి వెళ్లేది ఎవరా అని ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెరిగింది. వాస్తవానికి ఈ వారం ఎలిమినేట్ జోన్లో ఉన్నవారు ప్రిన్స్, సమీర్, మధుప్రియ. ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందో చూద్దాం. మొదటగా ప్రిన్స్. ఈ హీరో మ్యాక్సిమం ఎలిమినేషన్ జోన్ నుండి సేఫ్ జోన్లోకి వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు అతడు ఇంటి కెప్టెన్. బిగ్ బాస్ షో నియమం ప్రకారం ఇంటి కెప్టెన్కు ఎలిమినేషన్ ప్రక్రియ నుండి మినహాయింపు ఉంటుంది. ఇక సమీర్ ఎలిమినేషన్కు నామినేట్ అవడానికి కారణం అతనికిచ్చిన సీక్రెట్ టాస్క్ సక్సెస్ చేయలేకపోవడం. వాస్తవానికి ఈ టాస్క్ గురించి చెప్పేటప్పుడు బిగ్ బాస్ క్లారిటీగా చెప్పలేదని సమీర్ అప్పుడే వివరణ ఇచ్చాడు. దానికి తోడు హౌస్ మేట్స్ లో సమీర్ కు చాలా రెస్పెక్ట్ ఉంది. హౌస్ లో క్రియేట్ అయ్యే ఓ బ్యాచ్ కు లీడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక మధుప్రియ మొదటి నుండి ఇంటికెళ్లాలని ఏడుస్తూనే ఉంది. సంపు కంటే ముందే వెళ్లాలని పట్టుపట్టింది. కాని నెమ్మదిగా కుదురుకుంది. నిన్న కెప్టెన్సీ కోసం ఆడుతున్న గేమ్లో ఒకటే జననం అని పాట పాడి అందర్నీ ఆకట్టుకుంది. అయితే మధుప్రియ హౌస్ లో అందరితో అంతగా మింగిల్ కాలేకపోయింది. కత్తి కార్తీక, కల్పన, మధుప్రియ ఒక బ్యాచ్ గా ఉండటం మధుప్రియకు పెద్ద మైనస్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.